హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 2BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇల్లు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వాస్తు ప్రకారం ప్లానింగ్తో మంచి ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది. అలాగే గదులు కూడా కొంచెం పెద్దగా అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా చెప్పాలంటే మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి, మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి మనకి కట్టడం అయితే జరిగింది ఇల్లు అనేది. సో నేను ఈ వీడియోలో అసలు ఇల్లు అనేది మనకి ఎంత రేట్ చెప్తున్నారు, ఎక్కడుంది, అసలు మనం ఇదే విధంగా కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఇంటికి సంబంధించిన మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అన్ని వివరాలు చెప్తాను. సో కొనే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అట్లాగే మీలో కూడా ఒకవేళ ఏదైనా ఇదే విధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అన్ని వివరాలు చెప్తాను. సో ఇక మీ టైం అనేది వేస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఒకసారి లోపలికి వెళ్దాము, మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకుందాము. ఇరవై 6.5x60 ఫ్రెండ్స్ ఇంటి కొలతలు అనేవి స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ వస్తుంది ఎల్ షేపుల్లోని. సో మెట్ల ల్యాండింగ్ కింద ఏంటంటే మనకి వాష్ ఏరియా అయితే రావడం జరిగింది. మెట్ల ల్యాండింగ్ కింద ఇచ్చారు. అది బాత్రూమ్ అనుకుంటున్నారు, కాదు ఫ్రెండ్స్, అది వాష్ ఏరియా అది. సో ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది. సో పార్కింగ్ ఏరియాలో పిల్లర్ వచ్చింది, అది అట్లా వదిలేకుండా టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మొత్తం మనకి వెట్ఫై టైల్స్ అయితే వచ్చాయి. సో అండ్ మనకి కార్నర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బీడింగ్ మాదిరిగా అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఒక ప్లాస్టిక్ స్ట్రిప్ అయితే వచ్చింది ఇది. సో వాష్ ఏరియా ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఒక బోర్ పాయింట్ ఉంది. అట్లాగే మున్సిపాలిటీ లైన్ కూడా రావడం జరుగుతుంది. సో బోర్ కూడా మనకి స్వీట్ వాటర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఏరియా అంతా స్వీట్ వాటర్ ఏరియా, 24 hours వాటర్ అయితే మనకు వస్తూ ఉంటుంది. సో టాప్లో చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్, ఇది చాలా డీసెంట్గా గ్రే కలర్లో అయితే వచ్చింది, చూస్తున్నారు కదా డిజైన్ పట్టి అనేది. సో మెయిన్ డోర్ వచ్చేసరికి ఏంటంటే మనకి టేక్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. అలాగే ఈ పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక 2 feet 10 inches సెట్ బ్యాక్ అయితే వదిలేరు. సో ఇంటి చుట్టూరు కూడా ఒక 1 feet 5 inches అట్లాగా సెట్ బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంటి చుట్టూరు ఉంటుంది. మీకు ప్లాన్ కూడా చూపిస్తాను తర్వాత, ప్లాన్లో అర్థమైపోతుంది మీకు మొత్తం అంతాని. సో ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో చూస్తున్నారు కదా, లోపల మనకి ఒక ట్యాప్ పాయింట్ కనబడుతుంది. కింద ఫ్లోరింగ్ కూడా మనకి ఏంటంటే టైల్స్ ఇచ్చేస్తారు. సో టైల్స్ విషయం గురించి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి యూజ్ చేసిన టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్ మొత్తం అంతాని. సో ఫ్లోరింగ్ వాల్స్కి మొత్తం టైల్స్ చూసుకున్నట్లయితే కనుక జాన్సన్ కంపెనీ యూజ్ చేశారు. అట్లాగే మనకి కజారియా టైల్స్ యూజ్ చేశారు. సో టైల్స్ కూడా చాలా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇవి. సో మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది, కొంచెం పెద్దగా ఇచ్చారు మెయిన్ డోర్ అనేది కూడా. స్టార్టింగ్ మనం మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే హాల్లోకి అయితే వస్తాము. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి, చుట్టూరు ఆరెంజ్ కలర్లో కోవ్ లైటింగ్ రావడం జరిగింది. సో హాల్ అయితే చాలా స్పేసియస్గా ఇచ్చారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 16.5 అడుగులు వెడల్పు, 21 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది. సో హాల్లో వెంటిలేషన్ కోసం ఏంటంటే ఆ పక్కన నార్త్ వైపు 2 విండోలు అయితే ఇచ్చారు. ఇలా మనం మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ద్వారా లోపలికి అయితే వచ్చాము. సో 2 విండోస్, మధ్యలో ఒక ఆరెంజ్ కలర్లో ఒక ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకునే మాదిరిగా ఇచ్చారు అది. సో ఇంకా లోపల మనకి బెడ్రూమ్స్ అయితే వచ్చేస్తాయి, 2 బెడ్రూమ్స్. 2BHK హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ పక్కన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 2 విండోస్ అయితే కనపడుతున్నాయి ఆ పక్కన సౌత్ ఫేసింగ్ వైపు. సో అలాగే మనకి వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా కాబట్టి ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. సో కింద బేసిన్ చూస్తున్నారు కదా, మొత్తం లైన్ అయితే మొత్తం వుడెన్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు, లామినేట్ మొత్తం అంతాని. సో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కిచెన్లో మనకి జనరల్గా ఏంటంటే ఒక 4 feet హైట్ వరకు ఇస్తాము, ప్లాట్ఫామ్ హైట్ వరకు టైల్స్ అయితే ఇస్తారు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్కి మొత్తం టైల్స్ అయితే ఇచ్చేసారు చూడండి, వాల్ టైల్స్ అనేవి. సో చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి, వైట్ కలర్లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి. కజారియా బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు, ఆర్డినరీ అయితే కాదు. సో బేస్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. కాకపోతే మీకు ఒకసారి ఫోటో చూపిస్తున్నాను చూడండి, ఈ ఫోటో అనేది.
ఫ్రెండ్స్ ఈ ఫోటో వచ్చేసరికి ఏంటంటే ఇందాక మనం పక్కన ఇంకొక హౌస్ సేల్ అయిపోయింది అన్నాను కదా, ఆ హౌస్ సంబంధించిన ఫొటోస్ ఇవి. సో పైన మనం చూసుకున్నట్లయితే కనుక వాల్ యూనిట్ చూస్తున్నారు కదా, అది లామినేట్ వచ్చేసి గ్లాసీ ఫినిషిల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ వచ్చేసి గ్రీన్ అయితే యూజ్ చేశారు, ఇక్కడ ఐ థింక్ మార్చొచ్చు డిజైన్ అనేది. సో కింద బేస్ యూనిట్ కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చింది. సో ఒకసారి ఇంకా మనం నార్మల్గా అయితే వర్క్ అయితే ఈ విధంగా కనబడుతుందని చూపిస్తున్నాను. నార్మల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ స్టేజ్లో అయితే ఉంది వర్క్ అనేది. సో లామినేట్స్ వచ్చేసరికి మనకి గ్లాసీ ఫినిషిల్ లామినేట్ అయితే వస్తాయి. సో సీలింగ్ కూడా చూడండి కొంచెం స్టోరేజ్ ఎక్కువగానే ఇస్తున్నారు. అట్లాగే మీకు చూడండి ఒక పైప్ కనబడడం చూస్తున్నారు కదా, మీరు తర్వాత ఏమైనా చిమ్నీ కూడా పెట్టుకునే విధంగా మీరు మళ్ళీ ఆ హోల్స్ అనేవి వేసుకోవడానికి ఇబ్బంది పడక్కర్లేదు. ఆల్రెడీ మనకి పైప్ లైన్ అయితే వచ్చేసింది, చిమ్నీ పైప్ లైన్ అనేది. సో కిచెన్ అయితే చాలా లగ్జరీగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే అది 10.5 అడుగులు పొడవు ఉంటుంది, 9.5 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. సో దాని పక్కనే మనకి పూజ గది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పూజ గది కూడా ఇస్తున్నారు. చాలామంది ఏంటంటే పూజ గది రావట్లేదు అని చెప్పేసి కూడా బాధపడుతున్నారు, బట్ పూజ గది కూడా ఇస్తున్నారు. మీరు చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 3.5 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడవుతో రావడం జరిగింది. ఆ పక్కన ఈస్ట్ ఫేసింగ్ వైపు విండో అయితే కనబడుతుంది చూడండి. సో మొత్తం అంతా ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హాల్ మొత్తం అంతా చూశారు కదా, ఒకసారి టీవీ యూనిట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే స్టోన్ క్లాడింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మనకి అక్కడ ప్లాట్ఫామ్స్ కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ప్లాట్ఫామ్స్ దేనికంటే మనకి ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు. సో ఇదంతా మనకి వుడెన్ ఫినిషింగ్లో స్టోన్ క్లాడింగ్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ ఇదంతాని. సో చాలా లుక్గా ఉంటుంది. మనకి హాల్లో కూర్చున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ అంతా టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. సో అట్లాగే ఇక్కడ మనకి విండోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి వెనస్టా కంపెనీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్, మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ వారంటీ కూడా ఏంటంటే 15 years మనకి వారంటీ అయితే ఉంటుంది. మనకి ఏమైనా రీప్లేస్మెంట్ కూడా చేయొచ్చు, అక్కడ ఏమైనా కొంచెం డ్యామేజ్ అయితే ఈ మధ్యలో ఈ 15 years మధ్యలో మీరు మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. 15 years వరకు ఉంది మనకి ఇది. సో మొత్తం టీవీ యూనిట్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. సో ఒకసారి మనం ఏంటంటే ఈ టీవీ యూనిట్ పక్క నుంచి లోపల బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు కదా, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్పినాను చూడండి. ఇది వచ్చేసరికి మనకి నెల్లూరులో ఎక్కడుందంటే ఫ్రెండ్స్ ఇది అన్నమయ్య సర్కిల్ ఉంది చూశారు కదా, అక్కడ నుండి ఒక 4 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. కనుపర్తి పాటు దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది, జడ్పీహెచ్ స్కూల్ దగ్గరలో ఉంటుంది ఈ ఇల్లు అనేది. సో ఇప్పుడు మనం ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా డోర్ తీయగానే మనకి ఎదురుగా ఒక విండో కనబడుతుంది. సో ఒకసారి వార్డ్రోబ్ చూడండి ఫ్రెండ్స్, వుడ్ వర్క్ అయితే ఉంది. ఒక్క నిమిషం మనం. సో ఫ్రెండ్స్ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో దేనిదంటే మనకి వార్డ్రోబ్ అయితే పైన లామినేట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. గ్లాసీ ఫినిషిల్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, హై గ్లాసీ ఫినిషిల్లో రావడం జరుగుతుంది డిజిటల్ ప్రింటెడ్లోని. సో చాలా మంచి అట్రాక్ట్ లుక్ అయితే ఉంటుంది వార్డ్రోబ్ లామినేట్ అనేది. సో ఒకసారి మనం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో అయితే ఉంది, నార్మల్గా అయితే ఈ విధంగా అయితే ఉంది ఇది. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా తీసుకున్నారు, చుట్టూరు కోవ్ లైటింగ్ వచ్చింది. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ. సో 4x10 ఫ్రెండ్స్ ఇది. సో ఎదురుగా మనకి ఒక వాష్ బేసిన్ అయితే కనబడుతుంది. సో కమోడ్ అయితే రావడం జరిగింది. సో మనకి 4x10 అవ్వడం వల్ల ఏంటంటే బాత్రూమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో కింద చూడండి ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకు మొత్తం టైల్స్ ఇచ్చేసారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మనకి కమోడ్స్ విషయానికి వచ్చినట్లయితే జూమ్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. కమోడ్స్ అనేవి వాల్ మౌంటెడ్ కమోడ్ ఫ్రెండ్స్, ఇది ఫ్లోర్ మౌంటెడ్ అయితే కాదు, వాల్ మౌంటెడ్ కమోడ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనకి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక లైట్ అయితే కనపడుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇట్లా డోర్ తీయగానే మనకి వాల్లో అక్కడ మనకి ఏమైనా ఐటమ్స్ పెట్టుకునే విధంగా మనకి విజిబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ లైట్ అనేది కూడా చాలా అట్రాక్ట్ లుక్ అయితే ఉంది ఇక్కడ. అక్కడ ఏమైనా మనం మెటీరియల్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ యూజ్ చేసింది కూడా కజారియా టైల్స్ అయితే యూజ్ చేశారు, వాల్ టైల్స్ అనేవి. సో 10x14 ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అనేది. అండ్ మనకి ఇక్కడ ఫుడ్ ల్యాంప్ డిజైన్ కూడా చూడండి చాలా కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సో ఫుడ్ ల్యాంప్ అనేది ఈ విధంగా అయితే ఉంది ఇది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి. ఒకసారి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. సో డోర్ తీయగానే ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్ తీయగానే కరెక్ట్గా మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అనేది. సో ఎదురుగా వార్డ్రోబ్ కనబడుతుంది చూడండి. సో
సో వార్డ్రోబ్ చూసుకున్నట్లయితే కనుక మనకి వుడెన్ ఫినిషింగ్లో ఓపెనబుల్ డోర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వార్డ్రోబ్ అనేది జస్ట్ నార్మల్గా అయితే మీకు చూపిస్తున్నాను ఫోటో అనేది, బట్ ఇంకా వర్క్ అవ్వలేదు కదా, మీకు ముందే చూపిస్తున్నాను ఇట్లా వస్తుందని చెప్పేసి. సో ఆ బెడ్రూమ్ కూడా చూడండి 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది, ఇది 14 అడుగులు పొడవుతో రావడం జరిగింది. సో టాప్లో సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. సో సీలింగ్ డిజైన్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ మనకి డిజైన్ కనబడడం చూస్తున్నారు కదా, దూరం నుంచి వస్తే ఒక వాల్పేపర్ అనుకోవచ్చు, కాదు ఫ్రెండ్స్, ఇది ప్లాస్టింగ్ చేసే టైంలోనే వీళ్ళకి ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే ఒక డిజైన్ అయితే రప్పించుకున్నారు, దాన్ని మ్యాచ్ చేసుకుని మనకి టాప్లో సీలింగ్ అయితే అరేంజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఆ పక్కన ఒక విండో వస్తుంది వెస్ట్ ఫేసింగ్ వైపు. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇది దానికి అటాచ్డ్ బాత్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్, రెండింటికి 2 సెపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫ్రేమ్ చూసుకున్నట్లయితే కనుక గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్, మనకి చెదలు ఎట్లాంటి పట్టవు. మెయిన్ ఏంటంటే చాలా లుక్గా కూడా ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఈజీగా ఉండడానికి చూసుకున్నారు. డోర్స్ కూడా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇవి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా మనకి గ్రానైట్ ఫినిషింగ్లో అయితే వచ్చాయి లామినేట్స్ అనేవి. సో విండోస్ దగ్గర చూసుకున్నట్లయితే లైట్స్ అయితే యూజ్ చేశారు. సో చాలా లగ్జరీగా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే మనకి 4x7 ఈ సైజులో అయితే ఇచ్చారు ఈ బాత్రూమ్ అనేది. సో మెయిన్గా చెప్పాలంటే మనకి బాత్రూంలో ఫాల్ సీలింగ్ అయితే రాదు ఫ్రెండ్స్, మీరు చాలా చోట్ల అబ్జర్వ్ చేయండి. సో బాత్రూంలో అసలు మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే రాదు, బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి కిచెన్లోని, బాత్రూమ్స్లోని, బెడ్రూమ్లోని ప్రతి చోట ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే రావడం జరిగింది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, హౌస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మెయిన్ ఏంటంటే మనకి బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉందని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది వచ్చేసరికి మొత్తం 3.5 సెంట్లు, ఇది 3.6 సెంట్స్ వస్తుంది. సో ప్రైస్ అనేది ఏంటంటే 65 lakhs అయితే చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్ ఇది కూడా. సో ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది కూడా. సో ఒకవేళ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే పెడతాను, అసలు ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అన్ని వివరాలు కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో ఇన్ కేస్ వీడియో పూర్తిగా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చూడండి తీసుకుందాం అనుకున్న వాళ్ళు. సో బయటకైతే వచ్చేసాము. సో రైలింగ్ చూస్తున్నారు కదా, జిందాల్ ఫ్రెండ్స్, ఇది నార్మల్ ఎస్ఎస్లో జిందాల్ బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. సో గ్రానైట్ కూడా ఏంటంటే మనకి గెలాక్సీ బ్లాక్ అయితే యూజ్ చేయడం జరిగింది, ఇది ఆర్డినరీ అయితే కాదు, గెలాక్సీ బ్లాక్ అయితే యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్ హౌస్ అయితే చూస్తున్నారు కదా, ఏమైనా డౌట్ ఉంటే ఇది డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, డీటెయిల్స్ అయితే పెడతాను. అట్లాగే మీది ఒకవేళ ఏమైనా ఇల్లు అనేది ఉన్నది, అది సేల్ చేద్దాం అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను, ఒకసారి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీ ఇల్లు కూడా ఏమైనా ఉన్నట్లయితే ఇలా పబ్లిష్ చేద్దాము. సో ఫ్రీ పబ్లిషింగ్ ఫ్రెండ్స్, ఇది పబ్లిషింగ్కి మనం ఎటువంటి ఫీజు అయితే తీసుకోము, సో ఫ్రీగా పబ్లిష్ చేస్తాము, ఎటువంటి ఫీజు అయితే ఉండదు. సో పైకి అయితే వచ్చేసాం చూడండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి బయట రైలింగ్ చూస్తున్నారు కదా, రైలింగ్ గ్లాస్ చూడండి ఫ్రెండ్స్, మనకి బ్లాక్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. 10mm మనకి స్టోన్ టౌనర్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇది ఎయిర్ మనకి గమ్మున ఏమైనా క్రాక్స్ ఇట్లాంటివి కూడా కొంచెం రావడానికి తక్కువ అవకాశం అయితే ఉంటుంది ఈ గ్లాస్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే. సో స్టీల్ చూడండి, జిందాల్ కంపెనీ అయితే యూజ్ చేశారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కావలేదు ఫ్రెండ్స్, వర్క్ విషయంలో కావచ్చు, అట్లాగే మెటీరియల్ విషయంలో కావచ్చు. సో చాలా బాగా కట్టుకున్నారు అండ్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు, కొంచెం ఏరియాని బట్టి ప్రైస్ అనేది అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఉన్న ప్రైజే మీకు చెప్తున్నాము, ఇందులో ఎక్స్ట్రాగా వేసి ప్రైస్ అనేది ఏం చెప్పట్లేదు, ఓనర్ చెప్పిన ప్రైజే మీకు చెప్పడం జరుగుతుంది. సో కావాలంటే మాట్లాడుకోవచ్చు కూడా. సో ఒక వాటర్ ట్యాంక్ కనబడుతుంది, మొత్తం 12 పిల్లర్లతో అయితే రావడం జరిగింది. సో ప్లాన్ కూడా నేను ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను మీకు, చూడండి ఇంటి ప్లానింగ్ కూడా. సో ఒకసారి నార్త్ ఫేసింగ్ వైపు కూడా చూపిస్తున్నాను, పైన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసరికి. వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.